కానీ జూన్ 4వ తారీఖు సార్ పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు, లోకేష్ ఓడిపోతారని చెప్తున్నారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తాను ఓడిపోతున్నారు అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు కూడా లేటెస్ట్ 2-3 రోజుల నుంచి కూడా. సో ఇలా ఈ మెయిన్ వాళ్ళ మీద స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసినందువల్ల అలా చెప్తున్నారా, లేదంటే ఊరికే ఏదో క్యాడర్లో ధైర్యం నింపడానికి? మీకు ఒక ఇన్సిడెంట్ అండి. మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రాజనారాయణ గారు ముందు నుంచి ఆవిడ మీద పోటీ చేసేవాడు. రాజనారాయణ ఆయన పోటీ చేసి ఆవిడని ఓడించాడు. ఆవిడ మళ్ళీ ఇక్కడికి వచ్చి సౌత్లో పోటీ చేయాల్సి వచ్చింది, మన తెలంగాణ మెదక్ నుంచి. ఆవిడ మీద మనం అప్పుడు జనతా పార్టీ లీడర్గా ఉన్న జైపాల్ రెడ్డి గారు పోటీ చేశారు. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ జైపాల్ రెడ్డి గారు. వెరీ ఫెరోషియస్, అంటే వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అండి. ఏది చేసినా ఫెరోషియస్గా ఉండేది ఆయన టాక్ చేసిన ఆయన. అటువంటి కంటెస్ట్ చేసి మళ్ళీ ఆయన పార్టీలో చేరి ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి రైట్ హ్యాండ్గా మారిపోయాడు ఆయన. అంచేత ఇందిరాగాంధీ ఇక్కడికి వచ్చి తేనే కానీ ఆ స్థితి కల్పించలేకపోయింది ఆయన. మళ్ళీ ఆవిడ రికగ్నైజేషన్ వస్తుంది. అలాగా కొంతమంది పవర్ఫుల్ లీడర్స్ కొద్ది రోజులు మరుగైనా మళ్ళీ ఫోకస్ అవుతారు, పబ్లిక్ సపోర్ట్ తోటి అవుతారు. అందులో బోర్డు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పుకోవాలి భారతదేశ చరిత్రలో. అసలు వీళ్ళ పేర్లు చెప్పి వీళ్ళని మేము ఓడిస్తున్నాము జూన్ 4వ తారీఖు అంటున్నారు వీళ్ళు. అవును, అదే ఓడించడానికి అవసరం ఏదో మోసం చేసి ఉండాలి, లేకపోతే వాడు ఓటింగ్ ప్యాటర్న్ తగ్గిపోయి ఉండాలి, వాడి మీద ప్రజలు వ్యతిరేకత ఉండాలి, లేకపోతే మనిషికి కుటుంబానికి 1 లక్ష తీసుకుని ఉండాలి, లంచం కూడా తీసుకుని ఉండాలి. ఎన్నో జరిగితేనే కానీ ఓడించడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే కనీసం 50%, 30%, 20% సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా. మొత్తం పోలింగ్ బూత్ దాకా గెలిగించడానికి అవకాశం ఉండదు కదని ఒక పద్ధతి ఉంది కదా. ఒక ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉన్నారు కదా, భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి వాళ్ళు. అది సాధ్యం కాదండి అది. ఎందుకంటే ఎందుకు లెక్కలు కడుతున్నారంటే కుప్పంలో ఓడిపోతారని కూడా ఒక పెద్ద జర్నలిస్టే ఈ మధ్యన చెప్పాడండి ఆయన. ఎందుకంటే ఆయన ఫస్ట్ పోటీ చేసినప్పుడు ఎంత ఉంది, 20 ఏళ్ళగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ. ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు 65,000 మెజార్టీ వచ్చింది. అలాగే 2009కి వచ్చేప్పుడు ఎంత వచ్చింది, 2004కి ఎంత వచ్చింది, 2009కి ఎంత వచ్చింది, 2014కి ఎంత వచ్చింది, 2019కి 35,000 పడిపోయింది. 35,000 పడిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు కానీ, కుప్పం మున్సిపాలిటీలో జరిగినప్పుడు కానీ, ఆ మున్సిపాలిటీలో ఇంచుమించుగా మెజార్టీ స్థానాలు 20-25 ఉంటే అందులో 300 స్థానాలు వైఎస్ఆర్సీపీ వచ్చింది. అలాగే మండల ప్రెసిడెంట్లు అంతా కూడా వాళ్ళకి గెలిచారు. అంచేతను మధ్యలో జరిగినటువంటి మార్పు ఇది. అంచేత ఇప్పుడు ఆయన ఓడిపోతాడని లెక్కలు వస్తున్నాయి. ఓడిపోవచ్చు, ఎందుకంటే మనం చెప్పలేమండి పీపుల్ పల్స్ ఎలా ఉంది. కానీ ఆయన చాలా గట్టి ప్రయత్నం చేశాడు, ఆ భారీ ప్రయత్నం చేసింది. అందరూ తిరిగారు. అక్కడ 20 ఏళ్ళ నుంచి కాంటాక్ట్స్ ఉన్నాయి ఆ ప్రజలతోటి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరో చెప్పారని ఓడించుకుంటే ఆ ప్రజలకు తెలుసు, ఓడిస్తే మనకు వచ్చే ముప్పు తెలుసు. ఓడించకుండా ఉండి గెలిపిస్తే వచ్చి వాళ్ళకి ఏమేమి జరుగుతుందో మంచి జరుగుతుందని తెలుసు వాళ్ళకి. అందుచేతన అక్కడ ఆ ఇన్ఛార్జిగా ఉన్న కలెక్టర్ని ఒక ఇన్ఛార్జి చేశారు కాన్స్టిట్యున్సీకి, ఉషారాణి గారిని. చాలా వర్క్ చేశారు వాళ్ళంతా. అలాగే కాంతారావు గారు వర్క్ చేశారు ఇక్కడ ఎస్పీ గారిని. ఉషారాణి గారు చాలా డెవలప్ చేశారు ఆవిడ. తర్వాత మొన్నసారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆవిడ ప్రిన్సిపల్ సెక్రటరీగా రెవెన్యూ గారు రిటైర్ అయ్యారు. అంచేతను డెవలప్ చేసినటువంటి ప్రాంతాలు. అలాగే వాటర్ పెద్ద ప్రాబ్లం, వాటర్ ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అక్కడ. బాగా బ్యాక్వర్డ్ ఏరియా. ఆ కుప్పంలోనే ఎవరు అది ఎవరో ఒక స్వామి కూడా వెళ్చాడు అక్కడ, కల్కి భగవాన్. భార్య కూడా భువనేశ్వర్ గారు కూడా ఆయన శిష్యులుగా కొన్నాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. అంచేతను ఎన్టీ రామారావు గారినే ఓడించారు ఇక్కడ తెలంగాణలో. ఏ ప్రజలైతే బ్రహ్మప్రసాదం పట్టారో వాళ్ళే ఓడించారు. రాజకీయాలు ఎవరో గొప్ప కదండి, ఎవరు శాస్త్రంగా తన లీడర్షిప్ అనుకోవడానికి వీల్లేదు. ఇందిరాగాంధీని ఓడించి, కామరాజు నాయుడుని ఓడించిన దేశం, అలాగే ఎన్టీ రామారావు గారిని ఓడించిన దేశం. ఎవరు ఓడిపోకుండా లేరు. అంచేతను ఎవరో మహానుభావులు, సుందరయ్య గారు లాంటి వాళ్ళు కానీ, అలాగే గోవిలాల గోపాలకృష్ణ గారు కానీ, గుంటూరు బాపనయ్య గారు కానీ, ఇలాంటి మహామహులు ఎవరైతే ఉన్నారో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఓడిపోవటానికి ప్రజలు ఎప్పుడూ ఒప్పుకోలేదండి. ప్రజలే ధాన్యం కోతలు కోసినటువంటి కూలీలు అడ్డీడు ఇచ్చి గుంటూరు బాపనయ్య గారికి ఎస్సీ క్యాండిడేట్ ఆయన సిపిఎం క్యాండిడేట్గా వాళ్ళు సందాలు వేసుకుని కట్టి గెలిపించినటువంటిదండి. ఎప్పుడు నేను చూశానంటారు గోవిలాల గోపాలకృష్ణ ఎప్పుడు అది గోన్ సంచితో సంచిలో 2 జతలు పెట్టుకొచ్చేవాడు. ఆయన బట్టలు ఆయన ఉతుక్కుని ఆయన ఎమ్మెల్యేగా వచ్చేవాడు, అసెంబ్లీకి నడుచుకుంటూ వచ్చేవాడు. ఒకసారి చెప్పులు కూడా ఉండే కాదు. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అటువంటి రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్. అటువంటి రాష్ట్రం నుంచి ఇటువంటి రాష్ట్రాలు. అవును. సో చంద్రబాబు నాయుడు గారు ఇటు పరిస్థితుల్లో అక్కడ జనాలు అయితే ఓడించరు,
కానీ వీళ్ళు ఊరికే చెప్పడం ఓడించడానికి అవకాశం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం అది. ఆయన ఓడిపోతే, నాయకుడు ఓడిపోతే చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయి, పార్టీకి ఇబ్బందులు ఉన్నాయి. అదే ఎఫర్ట్ రఘురామకృష్ణరాజు గారిని ఓడించడానికి పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే లోకేష్ని ఓడించాలని ప్రయత్నం చేశారు. ఎందుకు ఇంత ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు? ఎందుకంటే వాళ్ళు ఓడిస్తే, ఎందుకంటే ముఖ్యమైన నాయకులు కదండి, ముఖ్యమైన నాయకులు ఓడిపోవటం కావాలని ఏ పార్టీ అని కోరుకుంటుంది. అందరూ రఘురామకృష్ణరాజు గారి మీద ఎందుకంటే ఆయన 4 సంవత్సరాల నుంచి చేసినటువంటి వీడియోలు పెట్టడం, తను రోజు పరిష్కారం రచ్చబండ పెట్టడం, రచ్చరచ్చ చేసేసాడు ఆ పార్టీని. అని చేత చాలా పెద్ద కాన్సెంట్ చేసేసి ఒక విషయంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఎంపీ కానివ్వకుండా చేయగలిగారు. దానికి కూడా పెద్ద చాలా చేతులు అని ఏజెంట్లు చాలా మంది బీజేపీలో ఏజెంట్లు వరకు చెప్పారు కదా, అటువంటి ఏజెంట్లు అంతా ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు పగలేమో చంద్రబాబు నాయుడు రావాలంటారు, రాత్రి ఏమో జగన్ రావాలంటారు. అంచేతను ఆ రాత్రిలో తిరిగేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ దెయ్యాలు అన్ని పార్టీలో ఉన్నాయండి. అంచేతను ఈయన్ని ఏ విధంగా ఓడించడం కోసమే ఎక్కడో ఉన్నటువంటి ఇండిపెండెంట్గా ఉన్నట్టు ఆయన వేయించి ఆయన సపోర్ట్ తీసుకుని, అలాగే ఎంతకుముందు ఓడిపోయినటువంటి ఆయన కూడా నరసింహరాజు గారు అక్కడ మంచి పాపులర్ పర్సనాలిటీ. వాళ్ళ ఫాదరు సమితి ప్రెసిడెంట్ చేశారు తిమ్మరాజు గారని. నరసింహ నా కాలేజీలో నాకు యూనివర్సిటీలో నా జూనియర్ ఆయన డిఎన్ఆర్లో. అంచేత అలాగే శివ ఆయన మొన్న ఎంపీగా పోటీ చేశాడు. రఘురామరాజు గారు కృష్ణరాజు గారి మీద ఓడిపోయాడు. ఆయన కూడా నుంచున్నాడు అక్కడ. ఈ సీట్ ఇస్తారనుకోలేదు వాళ్ళు. సీట్ ఇస్తారనుకుంటే శివ పోటీ చేయకపోయి ఉండేవాళ్ళు అనుకుంటున్నాను నేను, వాళ్ళకు ఉన్న ఫ్రెండ్షిప్ని బట్టి. ఆ విధంగా ఆయన పోటీ చేయడం వల్ల కూడా ఇప్పుడు ఎంపీ సీట్ తగ్గడం వల్ల కూడా ఆయనకి ఒక 100 కోట్లు మిగిలింది ఉంటుందని అక్కడ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి క్యాండిడేట్ ఇచ్చారు ఆయన. కొట్టు సత్యనారాయణ దగ్గర నుంచి. కొట్టు సత్యనారాయణ గారు నేను రానని నేనే కొడతానన్నాడు. ఆయన దాన్ని కొట్టుకోవాలనుకున్నాడేమో, దాన్ని ఎగరపోతాను ఏ కొట్టో తెలియదు కానీ ఆయన నేను కూడా కొడతానన్నాడు ఆయన్ని. ఆయన అక్కడికి వెళ్ళాడు, అక్కడికే దిగాడు. ముందు ఏమీ చేయలేకపోయాడు. ఆయన పోలింగ్ బూత్కి వెళ్తుంటే పోలింగ్ ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు ఆ ఉద్యోగస్తులు నువ్వు అక్కడికి వస్తే గెంటేస్తాను, నీ మర్యాద దక్కదని తవ్వేశారు. మనం చూసిన వీడియోస్ వచ్చినాయి. అంచేతను ఎవరు కూడా ఈ దేశంలో నేను గొప్ప, నేనే స్థిరస్థాయిగా ఉంటాను అనుకున్నట్టు అంతా కూడా చరిత్ర తొంగలో తొక్కేసిందండి. అంచేతను నేను చెప్పిన మహానుభావులు అనేటువంటి నాయకులు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఎప్పుడూ ఆదరిస్తారు. కానీ సార్ ఇప్పుడు వీళ్ళు పర్టికులర్గా కొంతమంది టార్గెట్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. బట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంత ప్రత్యర్థులు అంత ఫోకస్ పెట్టి ఓడించాలనేటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు ఉన్నాయా? లేదు, చాలా తక్కువ అండి. ఇది చాలా జోయల్ పర్సన్ అండి. ఇది నాకు పర్సనల్గా కూడా బాగా ఎప్పుడు ఎక్కడ చూసినా రాజా ఏంటి విశేషాలు అనేవాడండి. అంత చాలా జోయల్గా ఉండేవాడు. చాలా ఆయనకి కొన్ని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు విడిచిపెట్టేయండి. ఆయన ముందు ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అంతా కూడా చాలా ఫెరోషియస్గా ఉన్నాడు ఆయన. తర్వాత ఎప్పుడు తగ్గాడంటే వచ్చినటువంటి రాజకీయ అవకాశాలను మనం పోగొట్టుకుంటున్నాం అని ఆయనలోనే రినైజాన్స్ వచ్చి, ఆయనలోనే మార్పు వచ్చి, ఆయన సాత్వికమైనటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి వరకు చెన్నారెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, భాను వెంకటరామ్ గారు కానీ, నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, ఏ రెడ్డి గారు కూడా ఆయన రావడానికి వెళ్ళలేదని చెప్పిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన వస్తే మేము అంతా కూడా వెళ్ళిపోతామని చెప్పారు. వీళ్ళందరూ చెప్పిన లిస్ట్ అంతా కూడా ఆయన్ని ఎగ్నెస్ట్ చేసిన వాళ్ళే. ఏమండి, రాజశేఖర రెడ్డి గారు మారిపోయిన మనిషిగా, మంచి మనిషిగా రాజకీయాలకు వచ్చిన తర్వాతే ఆయన్ని ఒక ప్రజలు గుర్తించగలిగారు. ఆయన చేసినటువంటి కొన్ని విధానాలు, ఆయన చేసినటువంటి రిఫార్మ్స్ ప్రజలు బాగా ఆకట్టుకున్నాయి. అంచేతనే నాయకుడు కాగలిగాడు ఆయన. రెండోసారి కూడా నెగ్గలిగాడు ఆయన. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. అందులో ఉన్నటువంటి ఆయన కూడా ఎప్పుడు వెన్నంటుండి ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుని సూర్యుడి వేళ కేవీపీ రామచంద్రరావు వీళ్ళందరూ కూడా జగన్కి ఎందుకు దూరం అయ్యారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. అలాగే తల్లి ఎందుకు దూరమైందో ఆలోచించండి. వివేకానంద రెడ్డి ఆయన ఎంపీగా వద్దు, నేను పోటీ చేస్తానని చెప్తే ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో మనం చూసాం. అలాగే షర్మిల, ఇలాగ కుటుంబంలో దూరం చేసుకున్న వ్యక్తులు రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. కుటుంబాన్ని అంతా కలిపినటువంటి వ్యక్తులు సక్సెస్ అయ్యారు. ఏంటి సార్ ఆయన మనస్తత్వం ఏమనిపిస్తుంది మీకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా? జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ దూరం చేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఆయన భార్య ఇద్దరు అంతే కదా. ఏంటి అసలు ఎక్కువ మనస్తత్వ విశ్లేషకులు చెప్పమా నరసింహరావు గారు, నువ్వు రేపు గొప్ప విశ్లేషకులు అండి. ఒక మనస్తత్వం మీద చాలా గొప్పగా ఆయన చేసేవారు. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అండి. ఆయన ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే చాలా ఇదివరకు కూడా చెప్పారు, ఆయన బతుకున్నప్పుడు చెప్పారు. ఆయన ఏంటంటే మనస్తత్వంలో ఈయన మనస్తత్వం మనకు పోకడలేమో మన రివ్యూలోనే మనం మాట్లాడినట్లు అన్నింటిలో వచ్చింది. ఎటువంటి మనస్తత్వం అనేది ఎప్పుడు రివ్యూ లేదు.
ఎవరితోటి క్లోజ్గా మాట్లాడిన విధానం లేదు. ఏమండి ఎవరితోటైనా ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ బాధలు ఒక పాదయాత్రలోనూ ఎలక్షన్కి వెళ్ళి అది వేరు, దట్ ఈజ్ డిఫరెంట్ అండి. కానీ ప్రజల్లోకి వెళ్ళి మంచి చెడ్డ బాధ వాళ్ళ దగ్గర తెలుసుకున్న సందర్భం ఒక్కడు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంచేత ఏంటంటే ప్రజలతో కాంటాక్ట్ లేని వాళ్ళు అటువంటి మనస్తత్వంతో ఉంటారండి. ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ లేనటువంటి వాళ్ళు, ఇంట్లోతో వాళ్ళతో మంచి సంబంధాలు లేనటువంటి వాళ్ళు, ఇంట్లో వాళ్ళతో కూడా స్నేహభావంతో లేనటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ, ఆయనకే కాదు ఎవరికైనా అలాగే అలా డెవలప్ అవుతుంది వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రాలేరు. అదే పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఉందండి. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కంపేర్ చేయాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? 100% ఈజ్ డిఫరెంట్ అండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ పీపుల్స్ పొలిటీషియన్ అండి. పీపుల్స్ పల్స్ తెలిసిన వ్యక్తి. అన్ని రకాలుగానే ఆయన అనుభవించినటువంటి వ్యక్తి. కష్టం చూశాడు, సుఖం చూశాడు, తర్వాత అన్ని రకాలుగానే చూసినటువంటి రాజకీయాల్లో చూసినటువంటి అంటే ఆయన సక్సెస్ రేట్ గ్రాఫ్ చాలా విచిత్రంగా ఉంటుందండి. అంచేత ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చారు. దీపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు అందరూ ఒకసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరం వేరండి. అంచేత ఏంటంటే ఇప్పుడు తరం వేరు. ఇదంతా మీరు చెప్పారు చూసారు కానీ ఇది విచిత్రమైనటువంటి మనస్తత్వాలతో కూడుకుంటాం. వారు చెప్తే వినరండి, వాళ్ళు చెప్తే మనం వినాలి. వీళ్ళిద్దరు మధ్య రిలేషన్స్ సార్ నిజంగా ఫ్రెండ్స్ అయినా రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మంచిగానే ఉండి బాగానే మాట్లాడుకున్నారు. నేను చాలాసార్లు సందర్భాలు ఏదైనా వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుకోవటం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మరీ దూరం పెట్టేసేసి ఏం లేదు. ఏదైనా సెటైర్ అయిపోయి వచ్చినప్పుడు అసెంబ్లీ వేసేవాడు అండి చంద్రబాబు నాయుడు, నవ్వుతూ చెప్పాడు, కూర్చో చంద్రబాబు నీ గురించి అన్ని బాగా తెలుసు, నాకన్నా ఎవరికి నీ గురించి తెలియదు. ఎందుకంటే ఇద్దరు మినిస్టర్గా పనిచేస్తారు కాబట్టి. ఆయన ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బాగా ఆయనకి ఇష్టంగా ఉండేవాడు. అప్పుడు ఇందిరాగాంధీ క్యాండిడేట్ అయినా తీసుకొచ్చి ఎన్టీ రామారావుని పోటీ చేయమని అనుకున్నారు అన్నారు. చేస్తానన్నాడు ఆయన. మీరు ఓల్డ్ పేపర్ చూడండి. మా మేడం ఇందిరాగాంధీ గారు మా ప్రధానమంత్రి ఆజ్ఞాపిస్తే మా పార్టీ ప్రెసిడెంట్ అయితే మా మామగారు అయినా నాకు లెక్క చేయను, పార్టీ ముఖ్యం, నేను పోటీ చేస్తాను ఆయన అన్నారు. ఆయన అలాగే ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తా అన్నారు. అన్నీ రాజకీయాలు సహజం అండి అన్నీ. ఎందుకంటే ఎడముఖం పెడముఖం ఉన్నటువంటి వాళ్ళు ఎంజి రామచంద్రన్, కరుణానిధి అంతా కలిసి ఉన్న రోజుల్లో మరి ఇవాడిని ఎంతో కరుణానిధి గారు కూడా గౌరవించేవాడు జయలలితని. ఎప్పుడైతే పార్టీ విడిపోయిందో అప్పుడు నుంచి శత్రువులు అయిపోయారు. మైసభలో ద్రౌపదిని అవమానించినట్టు ఆవిడ్ని శాసనసభలో చీర కూడా అయిపోయేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో వచ్చింది. అంచేత ఏంటంటే రాజకీయాల్లో ఇవన్నీ చూసాం సార్, అన్నీ చూసాం సార్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా బాగా. ఈయన ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు మేము ఎలక్షన్ ముందు ఒక ఇంటర్వ్యూకి వెళ్తేనండి, ఇక్కడే ఏ కాలనీ అది బంజారాహిల్స్లోనే నందినగర అది సొసైటీ అండి. దాంట్లో ఆయన పాపం డబ్బులు లేక ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అదే ఇల్లు వేట కూడా ఉందనుకున్న తర్వాత తాకట్టు పెట్టి గెలిచిన తర్వాత ఇచ్చేశారు. అంచేత ఏంటంటే ఇబ్బందులు చాలా ఇబ్బందులు చూశారు ఆయన. చాలా చూశారు. తర్వాత జరిగినట్టు మనకి ఏం జరిగిందంతా 5-7 స్థాయిలో ప్రజలందరికీ తెలుసు. సార్ నేను ఒకటి క్లారిఫై తీసుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర నుంచి. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేకుండా తిరుగుతుంటే మా వాడికి నెలకు 1 లక్ష రూపాయలు ఆదాయం వచ్చేది ఏదన్నా చూపించు నువ్వే అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు హైడల్ ప్రాజెక్ట్ ఇచ్చాడు అని అంటారు. చంద్రబాబు నాయుడు హైడల్ ప్రాజెక్టు, వాళ్ళ హైడల్ ప్రాజెక్ట్ ఉంది కదా ఇప్పుడు సండూరే ఏదో ఉంది, అది చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చాడు అని అంటారు. నిజమేనా? నాకు తెలియదండి. నేను ఎప్పుడు స్టడీ చేయలేదు. రాజకీయాల్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎనిమిటీ ఉంటుంది. ఓన్లీ ఎలక్షన్ వరకు ఎనిమిటీ ఉంటుంది, తర్వాత ఫ్రెండ్షిప్ ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత. రేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రారని అనుకోవటానికి లేదు మళ్ళీ ఆయన దగ్గర ముఖ్యమంత్రి అయితే. అంచేత ఏంటంటే అది సహజం అండి. ఏదో అవసరం వస్తుంది, లేకపోతే ఏదో పరామర్శ కోసం రావాల్సి వస్తుంది, ఏదో పెళ్ళి వస్తుంది, ఏళ్ళు పిలుస్తారు. నేను ఎంతోమందిని చూశానండి. గవర్నర్ డిన్నర్లో కానీ, లేకపోతే సీఎం ఇచ్చే బడ్జెట్ డిన్నర్లో కానీ, అప్పుడు దాకా అసెంబ్లీలో తిట్టుకొచ్చిన వాళ్ళు ఎలా కలుసుకునేవారు, ఎలా కౌగులించుకునేవారు, వాళ్ళతో కలిసి భోంచేసాం కాబట్టి మన పబ్లిక్ గార్డెన్లో ఉన్నటువంటి ఆ ప్యాలెస్లో భోజనాలు అయ్యి చూశాను, అన్నీ చూసామండి. అంచేతను కానీ ఆ వాతావరణం పోయింది 2019 నుంచి. ఆ వాతావరణం పోయిందండి. ఎందుకంటే ఎనిమిటీ వచ్చేసింది. ఇదంతా జైలు పాలిటిక్స్ అండి. ఎవరిని జైలుకి పంపాలి, ఎవరు జైలు నుంచి బయటికి రావాలి, ఎవరిని తోసేయాలి, చట్టవిరుద్ధంగా ఎవరు బయటికి రాకుండా చూడాలి, ఈ కుట్రలు కుతంత్రాలతోటి నడిచినటువంటి రాజకీయం ఈ 5 సంవత్సరాలు మనం చూసామండి. ఇది ప్యాథటిక్. సో దీనికి ఇట్ ఈస్ నథింగ్ ఏ ప్యాథటిక్ స్టేట్ అండి. ఓకే, June 4th దీనికి ఎండింగ్ ఉండబోతుంది అంటారా?
జూన్ 5 మంచి రిజల్ట్ కనుక యూత్ అంతా రాష్ట్ర ప్రజలు మంచి సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటే మంచి రిజల్ట్ వస్తుందని భావిద్దామండి. ఆ హోప్తో అందరూ ఉన్నాం, నేను కూడా ఉన్నాను. మీ ప్రిడిక్షన్ ఏంటి సార్? కూటమికి ఎన్ని వస్తాయని? 100% అండి. 145 మీ దగ్గరే చెప్పాను అన్నమాట. 145, 162 అని చంద్రబాబు నాయుడుకి చెప్పాను. 145 తగ్గవండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ప్రభుత్వం మాత్రం యాంటీ గవర్నమెంట్, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైనా ఉంటుందండి, అందులో ఇంకేం అనుమానం లేదండి. నేను కామరాజు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను లాస్ట్ టైం. ఇప్పుడు మాగుడి సుబ్రహ్మణ్యం గారు బ్రదర్ పోతే వెళ్ళారండి, మళ్ళీ చూడటానికి వెళ్ళారు, చాలాసార్లు వెళ్ళారు. అది ఎంత గ్రేట్ పర్సనాలిటీ అంటే, చిన్న మంచం అంటే, చిన్న గది, మన స్టూడియో రూమ్ అంతా కూడా లేదండి. అటువంటి ఇంట్లో ఉన్న వ్యక్తి, పెళ్లి చేసుకోలేదు ఆయన, మొత్తం 3-4 జతల బట్టలు, అటు చిన్న నాడార్ కమ్యూనిటీ వచ్చినటువంటి వ్యక్తి, అటువంటి వాడు ఏఎస్ఎస్సీ అధ్యక్షుడు, మద్రాసు ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తిని కాలేజీ నుంచి డైరెక్ట్గా వచ్చి పోటీ చేసినటువంటి శ్రీనివాసన్ అని ఒక యువకుడు ఓడించేశాడండి. ఎనీథింగ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. సార్ ఫైనల్గా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉంటుందా? ఉండదండి, నేను అనుకోవటం అయితే ఉండదు. బీటెక్ రవి గారికి వాళ్ళందరూ మేము గెలుస్తామని అంటున్నారు. అంచేత హోప్ ఇస్ ఎప్పుడు ఉండాలి ప్రతి మనిషికినండి. నేను సాధించగలనటువంటి అది ఏదైతే ధీమా ఉందో తప్పకుండా ఎవరైనా సరే సాధించగలరు. బీటెక్ రవి అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు పోటీ చేశారు కాబట్టి, ఆయన అక్కడికి ప్రజలందరితో సంబంధం ఉంది కాబట్టి అది అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కుటుంబంలో వచ్చిన కలహాలు బట్టి మనం చెప్పలేమండి. అంచేతను నా ఉద్దేశం అయితే సీఎం ఓడిపోయేంత దుస్థితి వస్తే ఇంకా అసలు ఈ రాష్ట్రంలో అసలు ఉండక్కర్లేదండి. అటువంటి పరిస్థితి వస్తే చాలా సిగ్గుచేటైన విషయం అండి, ఒక ముఖ్యమంత్రిగా సిగ్గుచేటైన విషయం. అంచేత నేను అలాంటి పరిస్థితి ఆయనకి వస్తుందని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చేసినటువంటి వర్క్స్ ఆయనది చాలా ఎస్టాబ్లిష్ అయ్యింది, ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోయాడు, ఒక ఎంపైర్ అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ ఫ్యామిలీకి ఒక గుడ్ విల్ ఉంది అక్కడ, ఎందుకంటే ఏం పిలిచి వస్తారండి. కానీ అక్కడ బాబాయ్ మర్డర్ తర్వాత సీన్ మారింది, ప్రజల్లో చాలా ఉంది. నాకు మా ఇంటి దగ్గర ఒక రెడ్డి గారు ఉన్నారు, ఓటేయడానికి వచ్చారు, మా జిల్లా అంతా మారిపోయింది సార్, ఇదివరకు రెడ్లు కాదని చెప్పాడు. నా స్నేహితుడు ఒక ఆయన రఘురామ్ రెడ్డి గారు గెలుస్తారని అడిగానండి. ఆయన పంచికట్టుకుని ఉంటారు, నాగిరెడ్డి గారు, రమేష్ సుబ్రాతి గారు, నాగిరెడ్డి గారు ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడికి వస్తూ ఉంటారు. రఘురామ్ రెడ్డి గారు ఆయన ఏమవుతుందని అంటే ఆయన ఓడిపోతారు, ఆయన నియోజకవర్గం సార్ నాది, ఆయన ఓడిపోతున్నాడు సార్. మరి ఆయన పెద్ద మనిషి, ఆయన చాలా పెద్ద మనిషి, చాలా ఎంత జెంట్లుమెన్ అంటే అలాంటి పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారా అనిపించేంత గొప్ప మనిషి రఘురామ్ రెడ్డి గారు ఆయన పేరు. డిఎల్ రవీంద్రారెడ్డి గారు మీకు కూడా తెలుసు కదా. డిఎల్ రవీంద్రారెడ్డి గారు పులివెందుల్లో ఆ మధ్య ఒక పోలింగ్ ముందు ఒక 4-5 రోజుల ముందు తిరిగారట. తిరిగిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పులివెందుల్లో జగన్ ఓడిపోయినా ఆశ్చర్యపోసలు లేదన్నారట. మరి ఆయన డిఎల్ది తీసుకోవచ్చా అబ్జర్వేషన్? డిఎల్ రవీంద్రారెడ్డిది కొంచెం యాంటీ ఉంది కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు కానీ జగన్మోహన్ రెడ్డి శిష్యుడు కాదు. అవును, అతను వాడు చెప్పిన దాంట్లో ఓడిపోవడం అవకాశం ఉంది అని నేను చెప్తాను, ఆయన చెప్తారు. ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పాలని డిఎల్ రావచ్చు చెప్పలేడు ఆయన. ఏ రాజకీయ నాయకుడు ఏ విశ్లేషకుడు కూడా చెప్పలేరండి. ఓడిపోయి సీట్లు చెప్పొచ్చు, సందిగ్ధంలో ఉన్న సీట్లు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఒక చాలా కాలం నుంచి ఓ ఫ్యామిలీకి అది ఎంపైర్ కింద ఉంది, అది అంత తేలిక కాదండి. సో ఓవరాల్గా మనం కొత్త ప్రభుత్వం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో. కొత్త ప్రభుత్వం వస్తే ఆ రాష్ట్రానికి దశ ఉంటుందండి. మనం అనుకున్నట్టు అక్కడ సూర్యుడు ఉదయించాలని అనుకుంటాం, ఎప్పుడు వెలుగు రావాలని, ఆ రాష్ట్రానికి వెలుగు రావాలని ఎప్పుడు కోరుకుంటానండి నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు ఉదయించబోతున్నాడు జూన్ 4 ఈవినింగ్ కల్లా. జనరల్గా ఉదయాన్నే ఉదయిస్తారు, కానీ జూన్ 4వ తారీఖు 3 తర్వాత ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో సూర్యుడు ఉదయించబోతున్నారు, ఆ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి, రాబోతున్నాయి అని చెప్తున్నారు సీతారామరాజు గారు. చూద్దాం ఆ రోజు ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్.